రైతులకి ఏందో ఈ గోస ఎన్నడు పోతుందో గాని రైతు ఉట్టికే కష్టాల పుట్టుకున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా లీడర్ల తలరాతలు మారుతున్నాయి గాని రైతుల తలరాతలు మాత్రం ఎప్పటికీ మారతలేవు, మారవు కావచ్చు. ఈ కరువు పాడుగాను రైతుల పాలిట శాపంగా మారిందిగా. చేన్లు ఎండిపోయినాయి, శెల్కలు నెర్రలు వాసినాయి. నీళ్ల కోసం రైతాంగమంతా నిప్పులు కక్కుతున్న ఎండల ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. నీళ్ళీమని కనిపించిన లీడర్ల కాలు మొక్కుతుండ్రు. ఇరిగేషన్ ఆఫీసర్ల కాడికి పోయి ఆల కాలు మొక్కుతుండ్రు. ఈ దిక్కు రిజర్వాయర్లు, డెడ్ స్టోరేజ్లున్నాయి, నీళ్ళిచ్చుడు కష్టమని ఆఫీసర్లు చెప్తుండ్రు. చేతికొచ్చిన పంటలు కాపాడుకోలేక రైతులు తిప్పల పడుతుండ్రు. ఇక కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఊర్ల పొంటి రైతులను మందలిద్దామని పోతే బోయిన్పల్లి వినోద్ కుమార్ సార్ కు గోస చెప్పుకుంటా పాపం ఈ రైతన్న గొట్ట ఏడ్చిండు. ఎంబటే మంత్రి తుమ్మలకు ఫోన్ చేసి రైతుల పరిస్థితిని చెప్పిండు వినోద్ సారు. అటు కేటీఆర్ సార్ కూడా ఢిల్లీ లీడర్ల చుట్టూ తిరుగుడు బంద్ చేసి గల్లీల రైతు గోస పట్టించుకోండి అధికార పార్టీ లీడర్లకు సురుకులు అంటించిండు. ఈ రాజకీయాలేమో గాని రైతన్నలైతే గోస పడుతున్నది వాస్తవం. చాలా ఊర్లల్లా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, పశుల మేత మారిపోతుంది. జర గవర్నమెంట్ బద్నం కాకముందే రైతులను ఆదుకునేటట్టు ఇగరం చేస్తే మంచిగుండు అని అంటున్నారు అంతా. చూడాలిగా సర్కారోళ్ళు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో, ఎసొంటి సాయం చేస్తారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అని అంటారు. కార్పాట అధికారంలో ఉన్నప్పుడు గొంతెత్తే ప్రతిపక్షమే ఉండొద్దు, ప్రజా సమస్యలు చెప్పుకునే ప్రజా సంఘాలే ఉండొద్దు అన్నట్టే ఉండే పాలన అని మస్తు మంది తిట్టిపోసిండ్రు. ఇక ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఆనాడు కేసీఆర్ సారు కాంగ్రెస్ ఎల్పీని కార్పార్టీలో కలుపుకున్నాడు. న్యూటన్ లా ప్రకారంగా మీదికి ఎగిరిన ప్రతి వస్తువు కిందికి జారి పడుతుంది అన్నట్టు అప్పుడు అధికారం ఉందని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. ఇప్పుడు గదే రిటర్న్ గిఫ్ట్ ను కాంగ్రెస్ వాళ్ళు ఇద్దామని స్కెచ్ చేస్తుండ్రట. చెర్పక్రా చెడేవు ఉరకక్రా పడేవని ఉత్తగానే అన్నరా? కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నాడు. ప్రజా సంఘాల గొంతు నొక్కిండు, ధర్నా చౌక్లు వీకి వాడేసిండు, గొంతు ఎత్తొద్దని కుత్క మీద కత్తి పెట్టినట్టు చేసిండు. కాలం గిర్రున తిరిగింది, అధికారం పోయిందని ఇప్పటికీ కేసీఆర్ సార్ మీద చాలా మంది మండి పడుతుంటారు. అయితే ఎట్లయితే సార్ కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎల్పీల విలీనం చేసిండో అదే తీర్లా బీఆర్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి షెల్లుకు షెల్ అనిపించుకోవాలని చూస్తుందట సీఎం రేవంత్ రెడ్డి సారు. హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో కలిసేందుకు సిద్ధమైనరట. ఇప్పటికే చర్చలంతా కథమైనాయట. లోక్సభ ఎన్నికల లోపట్నే ఈ ఆపరేషన్ అంతా కథం చేద్దామనుకుంటున్నారట. అందుకే మొన్న గేట్లు తెరిచినమని సీఎం సారు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిండు అని అంటున్నారంతా. చూడురి ఎవ్వరు దాలకే దాలుగుతుందంటే గిదేనేమో. ఆనాడు కార్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండే, అయినా కూడా రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ అన్న స్వీట్ కోటింగ్ మాటలతోటి ప్రతిపక్షమే లేకుండా చేసుకుంటూ కేసీఆర్ సారు. ఆ అణచివేతనే ఇవాళ తిరుగుబాటై సార్నుగా ఆటేసింది. ఇవాళ సమాజాన్ని ఫేస్ చేయకుండా అవమాన భారంతో ఇంట్లోనే కూసునేటట్టు చేసింది. ఒకనాడు రాజసం అనుభవించిన కేసీఆర్ సారు ఇప్పుడు ముఖం చాటేసుకునేటట్టే చేసిందని అంటున్నారు రాజకీయ పండితులు.